యోగి ఒక్కసారి కమిట్ అయ్యాడంటే అతని మాట అతనే వినడు. మీరు ఎవరైనా కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. అంటే ఆయనకి ధర్మం మాత్రమే ముఖ్యం. ఈరోజు లక్నోలో ఉన్నటువంటి పాత హైకోర్టు ప్రాంతంలో, అక్కడ సెషన్ కోర్టులో దగ్గర దగ్గర 27,000 మంది లాయర్స్ ఉన్నారంట. మొత్తం వాళ్ళందరికి కావలసినటువంటి ఛాంబర్లు అక్కడ లేవు. దానివల్ల వీళ్ళు ఏం చేశారు, ఒక డ్రైనేజీ కాలువని ఆక్రమించేసి దాని మీద అక్రమ కట్టడాలు చేపట్టారు. దీని గురించి చాలా రోజులుగా కంప్లైంట్లు వచ్చాయి. దీన్ని పరిశీలించినటువంటి కోర్టు, ఇటు ప్రభుత్వం రెండూ కూడా పరిశీలించే ఇది అక్రమ కట్టడాలని తేల్చాయి. దాంతో కోర్టు ఏమొచ్చేసి వీటిని తొలగించమని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని తొలగించడానికి వీలు లేదంటూ అక్కడ ఉన్నటువంటి లాయర్లందరూ కూడా రామాయణం కూడా పఠించారు, అఖండ రామాయణం పఠించారు. వీళ్ళని అడ్డగించడం కోసం, అంటే ఆ యొక్క కట్టడాలని నిషేధించకుండా తొలగించకుండా ఉండడం కోసం బ్రాహ్మణులను కూడా, అంటే లాయర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టినా సరే అక్కడ యోగి ఆదిత్యనాథ్ యొక్క నాయకత్వం అయితే ఒప్పుకోలేదు. చేసింది తప్పు అయినప్పుడు దాన్ని తొలగించాల్సిందే. నీకొక రూలు నాకొక రూలు ఉండదు. నాకు చెప్పిన ధర్మం, మన ధర్మం ఇదే చెప్పింది కాబట్టి దీన్ని తొలగించాల్సిందని చెప్పి వాటిని కూల్చేశారు. అంటే లాయర్లు దేనికోసం పోరాడాలి? ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడాలి. మరి అలాంటి లాయర్లే అక్రమ కట్టడాలు చేస్తే వాళ్ళు ప్రభుత్వంతో పోరాడి మాకు ఛాంబర్లు లేవు కాబట్టి దానికి తగ్గట్టుగా మాకు భూమిని కేటాయించండి, లేదంటే మాకు కొన్ని ఛాంబర్లైన ఏర్పాటు చేయండి అని ప్రభుత్వాన్ని అడగాలి తప్ప డ్రైనేజీ కాలువలు దొరికాయని, రోడ్లు దొరికాయని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళే ఛాంబర్లు నిర్మించుకొని అసలు ప్రజా జీవితానికి ఇబ్బంది అయితే ఎలాగా? అయితే అప్పటికే చాలామంది లాయర్స్ నోటీసులు ఇవ్వగానే వాళ్ళ యొక్క కట్టడాలను తీసేశారు, తొలగించేసుకున్నారు. కానీ మరికొంతమంది మాత్రం మనం ఎలాగో యోగి ఆదిత్యనాథ్ని ప్రసన్నం చేసుకోవచ్చు, అఖండ రామాయణాన్ని పఠిస్తే హిందువులమని చెప్పి వదిలేస్తాడు అనుకుంటే వదలలేదు. ధర్మం ధర్మమే. ఎవరి మాట వినని సీతయ్యలాగా యోగి ఆదిత్యనాథ్ గారు ధర్మం వైపు ఉంటారు. అది ఈరోజు నిరూపితమైంది. దెబ్బకి బుల్డోజర్లు వచ్చాయి, మొత్తం కూల్చిపడేసి.